విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వడం అభినందనీయమని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కుడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో అన్ని వర్గాల వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు నాకు సంతృప్తిగా సంతోషంగా ఓట్లు వేసి గెలిపించారు కనుక వాళ్ళు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి వికలాంగులకు ప్రపంచ దినోత్సవ సందర్భంగా వాళ్లకు ప్రతి ఒక్కరికి చాలామంది సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ దినం 1750 మందికి వికలాంగులకు ఈ చక్రాలు బైకులు ఇచ్చేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఏ ఒక్కరిని మర్చకుండా వికలాంగుల పింఛన్లు అయితేనేమి, అదేవిధంగా పింఛన్లు కూడా వాళ్ళకి ఎక్కువ చేసి తృప్తిగా వాళ్ళే బతికే విధంగా తృప్తిగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నాయకత్వం ప్రజలు ఎదురు చూశారు. మంచి ప్రభుత్వం ఇస్తున్నాడు, ప్రజలు ఆదుకున్నారు. ఒక పక్క ఆర్థికంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్కరు ఆదుకోవాలా, ఏ ఒక్క చదువుకున్న డిగ్రీలు చదువుకున్న వ్యక్తులు ఆదుకునే విధంగా ఈరోజు భారతదేశం రాష్ట్రంగా ముందుకు వచ్చే విధంగా రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ఇవాళ స్పీడ్గా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేము శత విధాలు ఇవాళ అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 1750 మందికి ఈరోజు ద్విచక్ర వాహనాలు వాళ్ళకి ఇచ్చినందుకు పాలాభిషేకం ఈరోజు మా నాయకుని వికలాంగులందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళమ్మడి మేము పాల్పంచుకుని చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వికలాంగులు అంటే వాళ్ళు ఎంతో కష్టపడాలా, పని చేయాలా, వాళ్ళ జీవితంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఏది చేయాలన్నా వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మంచి అన్ని అవయవాలు ఉండేటువంటి వ్యక్తులకే ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, ఎవరు పట్టించుకోరు. ఇటువంటి మళ్ళీ వికలాంగులకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి మీకు నేను ఉంటాను, మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకే ఇవాళ సోదరులందరూ వచ్చి పాలాభిషేకం చంద్రబాబు చేస్తున్నారంటే వాళ్ళ తృప్తి, వాళ్ళ కడుపు నించాడు, వాళ్ళ పొట్ట ఎలా నించాడు, ఆకలి తప్పి ఏమైనా సరే వాళ్ళ కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభ సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ప్రోగ్రాం, రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రతినిధిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వారి ద్వారా మంత్రి మండలి సమావేశం ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకి రాలేకపోవడం వలన వారు గద్దె రామ్మోహన్ గారి ద్వారా సందేహాన్ని పంపించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం కూడా 1750 బైకులు ఖచ్చితంగా ఇస్తామని, వారు వ్యాపారం చేసుకోవడానికి కానీ, విద్యాపరంగా చదువుకోవడానికి కానీ,